18వ వచనం నుండి చివరి వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. హెబ్రీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 18 నుండి చివరి వరకు. స్పృశించి తెలుసుకొనదగినట్టియు మండుచున్నట్టియు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును ఒక కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బ్రతిమాలుకొండ్రి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానెను. కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పు వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరణిత్యం కదా. చెలింపజేసాను కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చెలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చెలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. మనము ఉచ్చలమైన దైవరాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఎలయనగా మన దేవుడు దయించు అగ్ని అయి ఉన్నాడు. మరొకసారి నేను 28-29 చదువుతున్నాను, గమనించండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ స్వరం వినాలని మేము నీ సన్నిధికి వచ్చి ఉంటున్నాం. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి నీ యొక్క శరీరంలో నీ రక్తంలో యోగ్యంగా పాలు పొందవలనని నీ వాక్యం యొక్క వెలుగు దగ్గరికి మేము వస్తుంటుండగా మమ్మలను మాకంటే బాగా ఎరిగినటువంటి దేవుడవు. మా పరిస్థితులు, మా బలహీనతలు, మా కొరతలు, మా యొక్క లోటుపాట్లు, మా పతనములు నీవెరిగిన దేవుడవు కనుక ప్రవ్వా, మీకేం చెప్పుకోగలుగుతాం? మేము నీ స్వరం వినాలని ఆశతో మేము వచ్చుంటుండగా ప్రవ్వా, మాతో ఎడతెక్కకుండా మీరు మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని గద్దించండి, మమ్మలను సవాలు చేయండి, మమ్మల్ని ప్రేరేపించండి, మమ్మల్ని లేవనెత్తండి. ఇక్కడ నిలబడుచున్న మీ పాత్ర కేవలం మంటి పాత్ర, అనేకమైన లోటుపాట్లు కొరతలు కలిగిన పాత్ర. ఈ పాత్రను మీ పరలోకపు ఆత్మ అభిషేకముతో నింపి నీ స్వరము మేము వినటానికి కృప చూపించమని, ప్రతి విధమైన టెక్నికల్ గ్లిచెస్ నుంచి ఆయా విధమైన డిస్ట్రాక్షన్స్ నుంచి మనం తప్పించి మీరు మాకు సహాయపడమని, వచ్చిన ప్రతి ఒక్కరిని సంధించి దర్శించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం గత కొద్ది నెలలుగా హెబ్రీ పత్రికను ధ్యానం చేస్తూ వస్తున్న ఆయా ముఖ్యాంశాలు చూసి 11వ అధ్యాయం నుంచి ఆల్మోస్ట్ ఆల్ వచనం వెంబడి వచనం, వారం వెంబడి వారం మనం ధ్యానిస్తూ ఉన్నాం. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక 2 నిమిషాల్లో టూకీగా కాంటెక్స్ట్ చెప్పి మన యొక్క అంశంలోనికి మనం వెళ్దాం. ఇశ్రాయేలు మతం నుంచి లేదా ఇశ్రాయేలు ప్రజల్లోంచి యేసు ప్రభువు వారి వైపు తిరిగిన వారు అనేకమైన వదిలిపెట్టాల్సి వచ్చింది. ఉదయకాలం అన్నట్లుగా గుడారం వదిలిపెట్టాల్సి వచ్చింది,
ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు వదిలిపెట్టాల్సి వచ్చింది. ధర్మశాస్త్ర సంబంధమైన యాజకులను, అహరోను సంతానంలోని యాజకులను వదిలిపెట్టి ఆ మందిరమును విడిచిపెట్టి యేసు ప్రభువారిని వెంబడిస్తూ ఉన్నారు. ఈ వెంబడించేటువంటి క్రమంలో కొద్ది రోజులు బాగానే ఉందేమో తెలియదు మనకి, కానీ వారు అత్యంత శ్రమలకి, అత్యంత ఇబ్బందులకి, అత్యంత కష్టములకి లోనయ్యారు. ఎప్పుడైతే ఈ కష్టాలు, నష్టాలు, ఈ గ్రంథకర్త అంటాడు, మీరు ఆస్తిని కోల్పోయారు, మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించారు అంటే, వీళ్ళు కొంతమంది ఖైదులోకి వెళ్ళుంటారు, బహుశా ఖైదులోకి వెళ్ళుంటారు, ఆస్తులు కోల్పోయి ఉంటారు, అనారోగ్యాలు పాలై ఉంటారు. విపరీతమైనటువంటి శ్రమలో, ఒత్తిడిలో ఈ ఇశ్రాయేలు విశ్వాసులకు వచ్చిన సందేహం ఏంటంటే, అసలు మనం వెళ్తుంది సరైందేనా? చాలాసార్లు మన జీవితంలో కూడా పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోతే మనకు వచ్చేటువంటి డౌట్ ఏంటంటే, అసలు మనం వెళ్తున్న మార్గం సరైనదేనా? ఇది మనం వెళ్ళొచ్చా ముందుకి, లేకపోతే వెనక్కి తిరిగి పోదామా అనేటువంటి ఒక సందేహం మనకు ఉంటుంది. ఇక్కడ వీళ్ళు కూడా ఆ సందేహంలోకి ఉన్నారు. ఏంటి అంటే, మనం మళ్ళా వెనిపోదామా మోషే దగ్గరికి, అనగా ధర్మశాస్త్రం దగ్గరికి, అనగా బలుల దగ్గరికి, అనగా గుడారము దగ్గరికి, అనగా ఆ పాత దేవాలయంలోనికి మనం వెళ్దామా అని చెప్పి ఒక మీమాంసలో, ఒక డైలమాలో ఉన్నటువంటి వారిని, లేదు లేదు, ఈ ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, ఆ బలులన్నిటికంటే యేసు ప్రభువారి ఒక్కటే బలి శ్రేష్టమైంది, అందరు యాజకులు అనుదినము అర్పించిన బలులన్నిటికంటే ఈ ఒక్క బలి శ్రేష్టమైనది అని చెప్తూ, వారిని హెచ్చరిస్తూ, వారిని ప్రోత్సహిస్తూ, మీ విశ్వాసాన్ని కోల్పోకండి, విశ్వాసంలో బలవంతులు కండి అని వారి విశ్వాసాన్ని వృద్ధి పొందించటానికి, వారిని బలపరచటానికి, వారిని ఆదరించటానికి రాయబడిన పుస్తకం. కాబట్టి మన యాత్రా జీవితంలో కూడా మనం చాలాసార్లు ఇదే స్టేజ్లో ఉంటూ ఉంటాం. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా పెరిగిపోతున్నాయి శ్రమలు అనేటువంటి సందేహంలో ఉంటాము. కాబట్టి మనకు కూడా ఈ పుస్తకం చాలా వరకు మన హార్ట్కి టచ్ అవుతూ ఉంటుంది, మనల్ని ఆదరిస్తూ ఉంటుంది. మెట్టుకి ఈ పుస్తకంలో చెప్పేటువంటి సంగతి ఏంటంటే, ఇదిగో ఈ ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ మయేచ ఉంచబడిన పందెములో ఓపికతోటి పరుగెత్తుదాం. ఇది ఈ గ్రంథం యొక్క సారాంశం. కాబట్టి మొదటి 4 అధ్యాయాల్లో ఆయన గొప్ప వ్యక్తిత్వం కనపడుతుంది, అక్కడ మనకు గొప్ప రక్షణ అనే మాట కనపడుతుంది. దాని తర్వాత ఆయన నిత్య రక్షణ అనేటువంటి మాట కనపడుతుంది. ఎందుకు నిత్య రక్షణ? ఎందుకు? ఆయన మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. సిలువలో చనిపోయి ఇక నా పని అయిపోయింది అన్నట్ల యేసు ప్రభువారి పరిచర్య ముగియలేదు. ఏ పరిచర్య ముగిసింది? ప్రాయశ్చిత్త పరిచర్య ముగిసింది, క్షమాపణ పరిచర్య ముగిసింది, నీతిమంతులుగా తీర్చే పరిచర్య ముగిసింది. కానీ ఇంకో పరిచర్య ఆయన ఆరంభించాడు. ఏంటి ఆ పరిచర్య? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేసేటువంటి పరిచర్య. కాబట్టి మన రక్షణ నిత్యమైన గొప్ప రక్షణ. ఎందుకు? అంత గొప్ప వ్యక్తి, దేవునితో సమానుడైన వ్యక్తి, తండ్రి అయిన దేవుడే ప్రభువా అని పిలిచిన వ్యక్తి నీ కొరకు నా కొరకు శరీరధారి అయి మరణించాడు. అందుకోసం అది గొప్ప రక్షణ. ఎందుకు నిత్యమైన రక్షణ? ఆ యేసు ప్రభువారు ఇంకా నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, అందుకోసం నిత్యమైన రక్షణ. మూడవది సంపూర్ణమైన రక్షణ, సేవ్ టు ద అట్టర్ మోస్ట్. ఎందుకు? ఆ ఒక్కటే బలి దట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ ఆల్ ద పీపుల్. కొంతమంది అంటుంటారు, ఏం క్రైస్తవ్యం అండి, ఇదేం నమ్మకం? ఒక మనిషి 3 గంటలు లేదా 6 గంటలు సిలువలో వేలాడితే సర్వలోకానికి రక్షణ ఎలా వస్తుంది? అంతకుముందు వేలాడలేదా? 2 రోజులు వేలాడిన వాళ్ళు లేరా? రోజు మొత్తం వేలాడిన వాళ్ళు లేరా? అంతకంటే ఎక్కువ దెబ్బలు తినవాళ్ళు లేరా? అంతకంటే ఎక్కువ చిత్రవద చేయబడిన వారు లేరా? ఎలా వచ్చింది రక్షణ అంటే, అక్కడ వేలాడుతున్నది మనిషి కాదు, అక్కడ వేలాడుతున్నది నీలాంటి నాలాంటి వ్యక్తి కాదు. ఆయన అత్యున్నతమైనటువంటి దేవుని కుమారుడు, ఆయన పాపం ఎరుగని వాడు. ఆయన విలువను బట్టి ఇప్పుడు ప్రధానమంత్రి పేపర్ ఎడ తీసి అటేసిన అబ్బా చూడండి అని చప్పట్లు కొడతారు కదా. ఎందుకు? ప్రధానమంత్రి. మరి యేసు ప్రభువారు
ఆయన నీ కొరకు నా కొరకు చేసిన త్యాగమును బట్టి అది ఇంకా ఆయన చేసిన దానికి నేనేదో చేస్తాను, ఆయన 99% చేశాడు, నేను 1% చేస్తాను, ఆయన 95 చేశాడు, నేను 5% చేస్తాను, లేదు. సంపూర్ణమైన రక్షణ అది చెప్తూ ఆ పాత నిబంధన కొత్త నిబంధన కంపేర్ చేస్తూ 11వ అధ్యాయంలో పాత నిబంధనలో హేబేలు మొదలుకొని హేబేలు, నోవహు, హానోకు, నోవహు, అబ్రహాము, సారా, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే వారందరి జీవితాలు మన ముందు అలా 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 చూపించి విశ్వాసం ద్వారా వారు ఏం చేశారో మనకు చెప్పి ఇక 12వ అధ్యాయంలో ఏమని హెచ్చరిస్తున్నాడు అంటే, మీరు ముందుకు పోదండి, వెనక్కి ఆగిపోకండి, మీరు ఆగిపోకండి, మీరు కుంటుపడకండి, పరిగెత్తండి. నిజమే, ఓపిక కావాలి, పరిగెత్తండి. ఎందుకు? ఇగో మీ ముందు ఆయన పరిగెత్తాడు, మీకు ఎగ్జాంపుల్గా ఆయన ఉన్నాడు, ఆయన వైపు చూడండి. ఆయన మీ ముందు పరిగెత్తాడు, అవమానం నిర్లక్ష్య పెట్టాడు, సహించాడు, ఓర్చుకున్నాడు. ఎందుకో తెలుసా? రాబోయే కాలంలో దేవుడు ఆయన కొరకు ఆనందం పెట్టాడు కాబట్టి ఆయన ఓర్చుకున్నాడు. మీరు కూడా ఓర్చుకోండి, దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. అంతేకాదు దేవుని యొక్క శిక్షను, తండ్రి తన కుమారులను శిక్షించు రీతిగా ఆయన మిమ్మల్ని శిక్షిస్తున్నాడు. కనుక అది దుఃఖకరంగానే కనపడుతుంది, అది సంతోషంగా కనపడదు. కానీ దాని యందు అభ్యాసం గలవారికి అది నీతి అను సమాధానకరమైన ఫలము ఇస్తుంది అని చెప్పి దాని తర్వాత కొన్ని హెచ్చరికలు వారికి ఇచ్చాడు. ఏషావు లాంటి వాళ్ళు ఉండకుండా చూసుకోండి అని హెచ్చరికలు ఇచ్చాడు. అక్కడికి మనం చూసాం. ఇక్కడ గత వారంలో ఇదే భాగాన్ని మనం ధ్యానించినప్పుడు ఈ భాగాన్ని 4 పాయింట్లుగా మనం విభజించాం గుర్తుపెట్టుకోవడానికి. ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోకండి, భాగాన్ని గుర్తుపెట్టుకోవడానికి పాయింట్లు చెప్తాం. చాలాసార్లు ఏంటంటే అసలు భాగం మర్చిపోయి ఈ పాయింట్లు గుర్తుపెట్టుకుంటాం. సులభంగా గుర్తుపెట్టుకోవడానికి కొన్ని పాయింట్లు చెప్తాం. కానీ ఆ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? లేఖన భాగం, పాయింట్లు కాదు. ఈ లేఖన భాగాన్ని గుర్తుపెట్టుకోవడానికి 4 సితో స్టార్ట్ అయ్యే పదాలు చెప్పుకున్నాం. మొట్టమొదటిది కాంట్రాస్ట్. ఏది? ఈ 18వ వచనం నుంచి 29వ వచనం వరకు ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో చెప్పుకోవడానికి 4 పదాలు. మొట్టమొదటిది కాంట్రాస్ట్, సి. ఇదేమేమి కాంట్రాస్ట్ చేస్తున్నాడు? పాత నిబంధన, కొత్త నిబంధన. అక్కడ భౌతికమైనది, ఇది ఆత్మీయమైనది. అక్కడ భయంకరమైనది, ఇది నెమ్మది కలిగించేది. అది సీనాయి పర్వతం, ఇది సియోను పర్వతం. అక్కడ మోషే, ఇక్కడ యేసు ప్రభువారు. అక్కడ ధర్మశాస్త్రం, ఇక్కడ కృప. అక్కడ ఎవరైనా కొండను తాకితే వాళ్ళు చనిపోవాలి, చంపబడాలి. కానీ ఇక్కడ అలా లేదు అని చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటి కాంట్రాస్ట్. రెండవది కాషన్. ఏం కాషన్ ఏంటి? ఇదిగో భూమి మీద బుద్ధి చెప్పిన వాని నిరాకరిస్తేనే వారు శిక్ష పొందితే, అనగా మోషేను నిరాకరిస్తేనే వారు శిక్ష పొందితే, ఆకాశము నుండి బుద్ధి చెప్పుచున్నవాడు ఎవరైనా యేసు ప్రభువారు, ఆయనను మీరు నిరాకరింపకుండా చూచుకొనుడి. ఏం నిరాకరించడం అంటే? ఆయన చెప్పింది నమ్మకపోవటం, ఆయన చెప్పిన దాని మీద విశ్వాసం ఉంచకపోవటం. మనం ప్రభువుని నమ్మట్లేదు అంటే ఆయన చెప్పిన దాన్ని ఒప్పుకోవట్లేదు అని అర్థం. నిరాకరింపకుండా చూచుకొనండి, అది కాషన్. ఇక మూడవది ఏంటి? కాన్స్టెన్సీ, నిశ్చలమైన దేవుని రాజ్యము. నాలుగవది కాన్సిక్రేషన్, వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడం. మొట్టమొదటిది కాంట్రాస్ట్, 2 నిబంధనలు ఇది అర్థమైతే బైబిల్ చాలా వరకు అర్థమైంది. చాలామందికి అర్థం కాక ఏం చేస్తున్నారంటే కొత్త నిబంధనలో ఉంటారు, మళ్ళీ పాత నిబంధనలో పోతారు. అమావాస్య రోజు ప్రార్థన అంటారు, పస్కా పండుగ అంటారు, లేకపోతే ఇగో ఈ తినాలి, ఈ తినకూడదు అంటుంటారు, ఈరోజే ఇలా ఉండాలంటుంటారు. కొన్నిసార్లు ఇగో ఇది వేరే వాళ్ళు ఎక్కకూడదు అంటుంటారు. ఇది పాత నిబంధన. కొత్త నిబంధన వేరైంది, ఇది అర్థం కావాలి మనకి. రెండవది కాషన్, జాగ్రత్త. యేసు ప్రభువారిని నిరాకరిస్తే మన జీవితం మొత్తం ఒక్క ప్రశ్న మీద ఆధారపడి ఉంది. ఏంటి ఆ ప్రశ్న అంటే, యేసు ప్రభువారు ఎవరు? కొంతమంది అనుకుంటున్నారు ప్రవక్త అనుకుంటున్నారు, కొంతమంది అనుకుంటున్నారు మంచి నీతి సూత్రాలు చెప్పాయని అనుకుంటున్నారు, కొంతమంది సక్సెస్కి ప్రాస్పెరిటీకి స్టెప్పింగ్ స్టోన్ అనుకుంటున్నారు, కొంతమంది అనుకుంటున్నారు 100 ఏళ్ళు బతకడానికి మంచి సూత్రాలు చెప్పే మంచి సత్యనారాయణ రాజు లాంటి అనుకుంటున్నారు. యేసు ప్రభు అది కాదు. యేసు ప్రభు జీవం ఇయ్యటానికి వచ్చాడు. ఆయనను నిరాకరిస్తే మనలో జీవము ఉండదు. బుద్ధి చెప్తున్నాడు. మూడవది
కాన్స్టెన్సీ. అక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి, 26వ వచనం. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసెను. ఎప్పుడు? నిర్గమకాండములో 19వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతుంటే భూమి గడగడ వణికిపోయింది. ఆయన మాట్లాడుతుంటే ఆ థండర్కి భూమి గడగడ వణికిపోయింది. ఎవరు నిలబడలేకపోయారు. మోషే కూడా భయపడుతున్నాడు. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా డీజే ఎక్కువైపోయింది. ఆ డీజే సౌండ్లు ఎంత భయంకరంగా ఉన్నాడు. గుండెపోటు లేనోడు కూడా గుండెపోటు వచ్చేటట్టుంది. ఇంట్లో వస్తువులు పడి అయినా కూడా జనాలు అదే అనుకుంటున్నారు. ఆ చెవులు పోతున్నాయని కూడా ఎవరు అనుకోవట్లా. దేవుడు మాట్లాడితే అది ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఆలోచించండి. కానీ అప్పుడు ఆయన భూమిని చెలింపజేశాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, భూమిని మాత్రమే కాదు ఆకాశమును కూడా చెలింపచేస్తాను. ఎక్కడుంది ఈ మాట? ఈ రెఫరెన్స్ ఎక్కడుంది పాత నిబంధనలో? చెప్తారా? ఈ మాట ఎక్కడుంది? నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును. హగ్గై గ్రంథం 775 పాత నిబంధనలో 775వ పేజీ 6వ వచనం. మరియు సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింప చేతును, నేను కదిలిస్తాను. చూడండి కింద మంది, నేను అన్యజనులందరినీ కదిలిస్తాను, నేను షేక్ చేస్తాను. ఈ హగ్గయిలో రాసిన మాటని హెబ్రీ పత్రిక గ్రంథకర్త అక్కడ రాసి, ఇదిగో ఒక రోజు రాబోతుంది, దేవుడు సమస్తాన్ని కదిలించబోతున్నాడు. అక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే 2 పదాలు ఉన్నాయి. చెలింప చేయబడినవి. ఒక్కటే డాకి ఒక దాంట్లో గూడు ఉంది, ఒక దానికి గూడు లేదు. చెలింప చేయబడనవి, అన్షేకబుల్ థింగ్స్, షేకబుల్ థింగ్స్. ఏంటి అన్షేకబుల్? నిశ్చలమైన దేవుని రాజ్యం. కొన్ని విషయాలు చలించబడిపోతాయి, కొన్ని విషయాలు కనపడవు, కానీ కొన్ని విషయాలు శాశ్వతమనే. కానీ బైబిల్లో క్రైస్తవులంగా మనకు కొన్ని అర్థం కావాలి. ఏమర్థం కావాలి? కొన్ని శాశ్వతమైనవి ఉన్నాయి, కొన్ని అశాశ్వతమైనవి ఉన్నాయి. కొన్ని కొద్ది కాలం ఉండేది, క్షణమాత్రముండు చులకనైన శ్రమ, అల్పకాల పాప భోగము, అనిత్యము దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి బైబిల్లో ఈ కాంట్రాస్ట్ మనకు అర్థం కావాలి. కొన్ని కదిలించబడే ఉన్నాయి, కొన్ని కదిలించబడని ఉన్నాయి. కొన్ని కొద్ది కాలం ఉండే ఉన్నాయి, కొన్ని శాశ్వతం ఉండే ఉన్నాయి. కొన్ని శరీర సంబంధమైన ఉన్నాయి, కొన్ని ఆత్మ సంబంధమైన ఉన్నాయి. కొన్ని అనిత్యములు, కొన్ని నిత్యములు, కొన్ని టెంపరరీ, కొన్ని ఎవర్లాస్టింగ్. ఇట్లా చాలాసార్లు మన దృష్టి దేని మీద ఉంటుందంటే ఈ అనిత్యమైన వాటి మీద ఉంటుంది. చాలాసార్లు శరీర సంబంధమైన వాటి మీద. పిల్లరా, ఇక్కడ ఈయన హెబ్రీ గ్రంథకర్త ఏం చెప్తాడు? ఇగో మీరు చెలింప చేయబడే వాటి మీద పెద్ద దృష్టి పెట్టకండి, చెలింప చేయబడని వాటి మీద ఆలోచించండి. కారణం, చెలింప చేయబడేవి మాయమైతాయి ఒకనాడు. ఈ బిల్డింగ్ ఒకనాడు ఉండదు, ఈ బిల్డింగ్ ఒకనాడు ఉండదు, ఈ జుట్టు ఒకనాడు ఉండదు, ఈరోజు ఉండే స్కిన్ టోన్ ఈరోజు రేపు ఉండదు. వన్ డే విల్ కమ్. ఈరోజు ఎంత నిగనగలాడుతున్నామేమో, వన్ డే విల్ కమ్ ముడతలు పడతాయి. వన్ డే విల్ కమ్ తెల్లగైపోద్ది. వన్ డే విల్ కమ్ ఇట్ విల్ గో అవే. వన్ డే విల్ కమ్ వీ విల్ బి గోయింగ్ అవే, విల్ నాట్ బి దర్. ఇక్కడ వీళ్ళకి చెప్పేది ఏంటంటే, ఇదిగో పాత మందిరం కదిలించబడింది, ఇదిగో ధర్మశాస్త్రం కదిలించబడింది, అంటే అర్థం నెరవేర్చబడింది. ఇదిగో పాత యాజకత్వ సిస్టమ్ కదిలించబడింది. ఇప్పుడు కదిలించబడనది ఏంటంటే దేవుని రాజ్యము. పిల్లరా, మన జీవితంలో మన దృష్టి, మన గమనం, మన ఆలోచన, మన ప్రయాస ఒకవేళ కదిలించబడే వాటి మీద ఉంటే, ఒకనాడు ఈ జీవితం ముగిసే టైంకి వెనక్కి తిరిగి చూసుకుంటే అవేమి ఉండవు. పోయిన వారం సహోదరుడు లోతు అబ్రహాముల గురించి చెప్పాడు. అబ్రహాము దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో పునాదులు గల ఆ పట్టణం వైపు ఎదురు చూస్తున్నాడు. దేవుడు అన్నాడు, ఈ భూమిని నీకు ఇస్తాను అన్నాడు.
కాబట్టి అబ్రాహాం ఏమన్నా లోతుడే, అబ్రాహాము లోతు ఇది నాకు ఇచ్చాడు, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నారు. అబ్రాహాం ఏమన్నాడు, లోతు నువ్వు కుడికి పోతావా, నేను ఎడంకు పోతా. నువ్వు ఎడంకు పోతావా, నేను కుడికి పోతా. నాకు ఈ భూమితో పెద్ద పని లేదు. కారణం ఇది ఒకనాడు గతించిపోతుంది. కానీ దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? లేఖనం చెప్తుంది ఆయన ఆ వాగ్దాన భూమిలో, వాగ్దాన దేశంలో పరవాసి అయినట్టు. చూడండి ఇక్కడే ఉన్నాడు కదా, ఎవరంటున్నారు? ఎబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. ఈజ్ హైలైటింగ్ దట్ ఇష్యూ. అబ్రహాము జీవితంలోని ఈ ఆస్పెక్ట్ని, అంటే అబ్రహాం ఎంతో ధనవంతుడైనప్పటికీ గుడారాల్లో నివసిస్తూ వచ్చాడు, పరదేశిగా జీవించాడు. దాన్ని ఈ ఎబ్రీ గ్రంథకర్త హైలైట్ చేస్తున్నాడు. చూడండి 11వ అధ్యాయం 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఎందుకు ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు. అంటే మన దృష్టి, మన ప్రయాస. లోతు సొదొమను ఏర్పాటు చేసుకున్నాడు. అది ఎలా కనపడింది? దేవుని తోటలాగా కనపడింది, ఏదేనులాగా కనపడింది, ఐగుప్తు దేశంలాగా కనపడింది. అసలు ఐగుప్తుకి కాంటెక్స్ట్ ఎందుకు వచ్చింది? ఐగుప్తులో పోయారు వాళ్ళిద్దరు. ఐగుప్తుని చూసాను కూడా, అబ్బా దేవుడు ఆ కనాను దేశం ఇచ్చాడు, అక్కడ ఏం బాగాలేదు, ఐగుప్తు అయితే ఎంత బాగుంది అనుకుని ఉంటారు. ఎలా కనపడింది లోతుకి? ఐగుప్తు దేశంలాగా కనపడింది, ఏదేను తోటలాగా కనపడింది, నీళ్లు పారు దేశమై కనపడింది. కానీ దాంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు లోతు తన కుటుంబము తప్ప వెండి రాలేదు, బంగారము రాలేదు, కీర్తి ప్రతిష్టలు రాలేదు, జ్యువెలరీ రాలేదు, డబ్బు రాలేదు. హీ బేర్లీ కేమ్. ఈవెన్ హీ హాజ్ లాస్ట్ హిజ్ వైఫ్, బేర్లీ హీ కేమ్ అవుట్. తనను తాను కాపాడుకున్నాడంతే. పిల్లరా, మన జీవితం, మన ప్రయాస ఈ లోకం మట్టుకే ఉంటే, నేటి దినాల క్రైస్తవులు అనేక మంది ఈ శాశ్వతమైనటువంటి దేవుని రాజ్యమును మర్చిపోయి ఈ లోక సంబంధం, ఏమి తిందాము, ఏమి త్రాగుదాము. యేసుప్రభువు ఏం చెప్పాడు? ఇవన్నీ మీరు ఆలోచించకండి, ఏం తిందాం కదా. చాలా చోట్ల పెద్ద ఇష్యూ ఏంటి? మ్యాచింగ్ దొరకలా, లేకపోతే ఇది సరిగా సెట్ కాలే, సరిగా కొట్టలా. నేను చాలాసార్లు ఈ హెయిర్ కట్కి వెళ్ళి చూస్తుంటాను. ఆడుకున్నదే జుట్టు కొంచెం ఉంటుంది, ఎవరికి వాళ్ళకు ఉంటుంది, దాన్ని సరిగా కట్ చేయలేని పెద్ద గొడవ అయిపోద్ది అక్కడ. ఇప్పుడు కట్ చేయకపోతే ఏమవుతుంది? మళ్ళీ ఒక నెలలో మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ కట్. కానీ అది ఒక పెద్ద ఇష్యూ అన్నమాట. అసలు సరిగా కట్ చేయలేదు. అది చాలా చిన్న ఇష్యూ, అది పెద్ద ఇష్యూ కాదు. కారణం ఏంటి? అది పోతుంది ఒకనాడు, అదేం పెద్ద విషయం కాదు. కాబట్టి క్రైస్తవులు అనేక మంది ఏం చేస్తున్నారంటే, సాతాను యుక్తిగా మన దృష్టి శాశ్వతమైన వాటి మీద నుండి అశాశ్వతమైన వాటి మీద తిప్పుతూ ఉంటాడు. నిశ్చలమైనది ఏంటి? కదిలించబడింది ఏంటి? దేవుని రాజ్యం. యేసుప్రభువు ఏం చెప్పాడు? ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. మనం వెతుకుతున్నాం, కానీ ఎప్పుడు వెతుకుతున్నాం? మొత్తం మనయన్ని ఎత్తుక్కొని, మనకు కావాల్సిన ఎత్తుక్కొని, లాస్ట్లో టైం మిగిలితే, కుదిరితే, తప్పదనిపిస్తే అప్పుడు ఆయన రాజ్యమును నీతిని. ప్రభు చెప్పింది ఏంటంటే, ఆయన రాజ్యం ఎందుకు? అది కదిలించబడదు. ఆ దినముల యందు సర్వోన్నతుడైన దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి అంతము లేదు. దాన్ని పొందిన వారు తప్ప దాన్ని మరెవరు ఎరగరు. దేవుని రాజ్యం అంటే ఏంటి? మన బైబిల్లో చదువుతున్నాం. దేవుని రాజ్యం అంటే దేవుని ప్రజలు దేవుడు ఏర్పరిచిన స్థానంలో ఉంటూ దేవుని పరిపాలన కింద ఉండి దేవుని ఆశీర్వాదాన్ని పొందటం దేవుని రాజ్యం. యేసుప్రభువు చెప్పాడు, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, అది వచ్చే ఉన్నది. ఎప్పుడు వచ్చింది? భౌతికంగా కాదు, మనము ఆయనకు లోబట్టం, ఆయన అధికారానికి లోబట్టం, ఆయన ఆజ్ఞకు లోబట్టం, ఆయన చిత్తమును చేయటం దేవుని రాజ్యం. పిల్లరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రశ్న ఏంటంటే, మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం? నిశ్చలమైన రాజ్యము, కదిలించబడిన రాజ్యం. ఒకనాడు గతించిపోతాయి. ఈ భూమి ఆకాశాలు మిక్కుటమైన వేండ్రముతో లయమవుతాయి. చాలామందికి ఆదరణ ఏంటి? నాకు 4 స్థలాలు ఉన్నాయి. నాకు కాదు అంటే వాళ్ళకు ఉన్నాయి, నాకే స్థలాలు లేవు. వాళ్ళ రాత్రి నిద్రపోతున్నారు. ఎందుకు నిద్రపోతున్నారు? 4 స్థలాలు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది,
బంగారం ఉంది, ఆ లోన్ పెట్టుకోవచ్చు, నాకు ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. అది కాదు నిశ్చలం. నిశ్చలమైంది ఏంటంటే దేవుని రాజ్యము. దట్ ఈస్ ఇటర్నల్. మనుషులు ఈరోజు ఉంటారు, రేపు పోతారు. వాళ్ళు నిశ్చలమైన వాళ్ళు కాదు. వారి గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరము లేదు. ఒకనాడు గతించిపోతారు మనుషులు, పద్ధతులు గతించిపోతాయి. కానీ దేవుని రాజ్యము అది నిశ్చలమైనది, నిరంతరం ఉండదు. కనుక ఇప్పుడు ఈ భక్తుడు ఏం చెప్తున్నాడు అంటే దెర్ ఇస్ కాన్స్టెన్సీ. ఆలోచించండి, ఏవి నీచములో, ఏవి ఘనములో, ఏవి అవసరమో, ఏవి అవసరం లేదో, ఏవి ప్రాముఖ్యమో, ఏవి ప్రాముఖ్యము కాదో, ఏవి తాత్కాలికమో, ఏవి శాశ్వతమో, ఏవి నీకు దేవుడు నియమించాడో, ఏవి నియమించలేదో అది ఎరిగితే మన జీవితంలో మనం ఆత్మీయంగా ముందుకు వెళ్తాం. చాలాసార్లు సాతాను చేసేది ఏంటంటే చాలా తెలివిగా అవసరం లేని వాటి మీద మన దృష్టి పెట్టాడు చేస్తాడు కదా. మార్త ఏం చేస్తుంది? విస్తారమైన పనులు పెట్టుకొని చింతిస్తూ ఉంది. విస్తారమైన పనులు మన అవసరం లేదు. ఈ లోకంలో అనేకమైన ఉంటాయి, అలా అవసరం. అవి మన ఆత్మీయ జీవితానికి పెద్దగా ఉపయోగపడేవి. తప్పు కాకపోవచ్చు, పాపం కాకపోవచ్చు, కానీ మన ఆత్మీయ జీవితానికి, మన గమ్యానికి, పరలోకానికి అవేవి దోహదపడవు. కానీ మన దృష్టి దేని మీద ఉండాలంటే ఈ దేవుని రాజ్యము, సువార్త, మన జీవితంలో దేవుని రాజ్యం. కాబట్టి భక్తుడు ఏం చెప్తున్నాడు? ద కాన్స్టెన్సీ. ఏవి శాశ్వతం గుర్తుపెట్టుకో. ఈ భూమి గతించిపోద్ది, ఆకాశం గతించిపోద్ది. పేతురు గారు అంటాడు మిక్కిలి వేండ్రముతో. చూడండి ఆ మాట. మనం ముందుకెళ్ళిపోదాం. ఇంకా మొదటి పేతురు, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయము 11వ వచనము. ఇవన్నీ లేకపోతమ్మా 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ లయమైపోవునవు గనక ఆకాశములు రౌలుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు మీరు కనిపెట్టుచు, దాని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. ఒకనాడు గతించిపోతే యేసుప్రభు దగ్గరికి యేసుప్రభు శిష్యులు, ప్రభు చూసావా ఎంత బాగా కట్టారో ఇది అన్నారు. ప్రభు అన్నాడు, ఒకరోజు రాబోతుంది, రాయి మీద రాయి ఉండకుండా దీన్ని తీసేస్తారు. ఏవి శాశ్వతం, ఏవి అశాశ్వతం, ఇది మనం మన కన్నులు వెలిగించబడాలి, మన కన్నులు తెరవబడాలి. ఏది ప్రాముఖ్యం, ఏది చాలాసార్లు మన గొడవలు, మన బాధ ఏంటి? బాధ ఎవరో ఏదో అన్నారు అనని రాదు. అది పెద్ద అమ్మో ఏడ్చి బాధపడి, నిజమే బాధ అనిపిస్తుంది, మనుషులే, మన రోబోలం కాదు, కానీ అది పెద్ద ప్రాముఖ్యం కాదు. నీ ప్రభువుని అంతకంటే ఎక్కువ అన్నారు, నీ కీడు చేశారు, కానీ నీ ప్రభువుకి నువ్వు అంతకంటే ఎక్కువ కీడు చేస్తావు. ఆ పర్స్పెక్టివ్లో మనం ఆలోచించాలి. ఏది నిశ్చలమైనది, స్పిరిచువల్ పర్స్పెక్టివ్. కాబట్టి ఇప్పుడు ఆ గ్రంథకర్త అంటున్నాడు, రండి, అందువలన నిశ్చలమైన రాజ్యమును, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకో ఈ రాజ్యంలో పొందకపోతే, ఈ రాజ్యంలో ప్రవేశించకపోతే, ఈ రాజ్యంలో ఎలా ప్రవేశిస్తాం? దేవుని రాజ్యంలో ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, తిరిగి జన్మించడం ద్వారా ఆ దేవుని రాజ్యములో మనం ప్రవేశిస్తాం. తన రాజ్యంలో ప్రవేశము సమృద్ధి ఎవరికి? విశ్వాసం ఉంచిన వారికి. ఇక్కడ కూర్చొని ఇంకా మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే ఈ వాక్యము నీ గురించి కాదు. ఎవరైతే విశ్వాసులైనారో వారికి గ్రంథకర్త చెప్తున్నాడు, నిశ్చలమైన రాజ్యం మనం పొందాం. గుర్తుపెట్టుకోండి, ఈ లోక రాజ్యం మంది కాదు. ఈ హెబ్రీ పత్రికలోనే 13వ అధ్యాయంలో అంటున్నాడు, 14వ వచనంలో, నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు. ఈ రాజ్యం మనది కాదు, ఇది ఒకనాడు గతించిపోతుంది. మనం ఈ రాజ్యంలో ఉండం. మన రాజ్యం పరసంబంధమైన రాజ్యం. అబ్రహాం గురించి రాయబడింది, వారు మరి శ్రేష్టమైన దేశము వెదకుచున్నారు. ఏ దేశం? 11వ అధ్యాయం, ఒక పేజీ తిప్పండి, ఒక పేజీ యువతలకు వస్తే
16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును ఇది మనం పొందాం. మరి ఎందుకు పొందాం? పొందిన తర్వాత ఏం చేయాలో అక్కడ దైవ కృప కలిగి ఉందము. ఆ కృపను పొందిన వారమై కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన, ఎవరైతే దేవుని రాజ్యంలో ఉన్నారో వారు ఏం చేయాలి అంటే దేవునిని సేవించాలి. ఇశ్రాయేలు ప్రజలని నా కుమారుణ్ణి పోనిమ్ము అన్నాడు నిర్గమకాండంలో. ఎందుకు పోనీయాలంట? నన్ను సేవించున్నట్లు, దాట్ దే మే సర్వ్ మీ. అయితే ఇక్కడ మూల భాషలో, ఇంగ్లీష్ భాషలో సేవ అనే పదం కంటే కూడా వర్షిప్, వీ మే ఆఫర్ యాక్సెప్టబుల్ వర్షిప్, సేవ ఆరాధన, ఈ రెండు దగ్గర పదాలు. సేవ ఆరాధన. ఎందుకు మీరు అరణ్యంలోకి వెళ్ళాలా? మేము వెళ్ళి అక్కడ బలర్పించాలి, కాబట్టి హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు సేవ అనగా ఆరాధన అర్పించాలి. ప్రభువును ఆరాధించటం ఏ విశ్వాసికి ఆప్షనల్ కాదు. ఆరాధన అంటే పాటలు పాడటం మాత్రమే కాదు. ఆరాధన అంటే 4 మాటలు వెల్లివేయటం కాదు. మన జీవితమే ఆరాధన. మన బాధ్యత నెరవేర్చటం ఆరాధన. మన ఉద్యోగం చేయటం, యథార్థంగా చేయటం, మనం సిన్సియర్గా చేయటం ఆరాధన. మన ఇంట్లో మన బాధ్యతలు నిర్వర్తించటం ఆరాధన. చాలామంది ఏమనుకున్నారంటే మనం ఎట్లన్నా ఉంటే అట్లా ఉన్నాను, ఈడికొచ్చి 4 పాటలు చక్కగా పాడితే, లేదా 4 మాటలు చక్కగా చెప్తే అబ్బా ఎంత బాగా ఆరాధించారు అనుకుంటున్నారు. మన జీవితమే ఆరాధన. మనం అర్పించాలి. ఏమర్పించాలి? ప్రీతికరమైన ఆరాధన. చాలాసార్లు మనకు ప్రీతికరమైన ఆరాధన అర్పిస్తాం, ప్రభుకు ప్రీతికరమా కాదనేది పరీక్షించుకోం. ప్రీతికరమైన ఆరాధన. సరే, దానికి మధ్యలో 3 పదాలు మనం చదివి ఆడికొద్దాం. మొట్టమొదటి ఏం కలిగి ఉండాలి? నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి. అక్కడ వాడబడిన పదం ఏంటంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞత కలిగి. క్రైస్తవ జీవితంలో ఫండమెంటల్ ట్రూత్ ఏంటంటే మనము ఈ దేవుని కృపకు పాత్రులము కాదు. వీ డోంట్ డిజర్వ్. మనం దీనికి అర్హులము కాదు. చాలాసార్లు మనం ప్రభుని ప్రశ్నిస్తాం, ప్రభు ఇలా ఎందుకు చేయట్లే, ప్రభు అలా ఎందుకు చేయట్లే, నాకెందుకు ఇయ్యట్లే అంటే ఏంటి? నేను దీనికి పాత్రుణ్ణి. పెద్ద కుమారుడు ఏమన్నాడు? నాకు ఒక మేకపిల్ల కూడా ఇవ్వలేదు నువ్వు నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయటానికి అంటే ఐ డిజర్వ్, నేను దీనికి అర్హుణ్ణి, నువ్వు నాకు ఇవ్వట్లేదు. కృతజ్ఞత కృప ఏంటంటే నేను దీనికి నేను నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుడను. ప్రభా నువ్వు ఇచ్చిందే నాకు ఎక్కువ, నన్ను బ్రతికుంచావు, అదే గొప్ప సంగతి. నేనేమడిగాను? నేను ఈ కృప, క్రైస్తవ జీవితం కృపతో కూడిన జీవితం, అనగా కృతజ్ఞత కలిగిన జీవితం. మన మానవ సంబంధమైనటువంటి స్వభావం ఏంటంటే బేసికల్లీ ఆదాము పాపము చేత మనం కృతజ్ఞత లేనివారు. ఆదామా పండెందుకు తిన్నావంటే అయ్యా తప్పైపోయింది అనడు. ఏమంటాడు? నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన స్త్రీ, నువ్వు ఇచ్చావు, ఇవ్వకుండా ఉంటే తినవాణి కాదు, తప్పు నాది కాదు నీదే. కృతజ్ఞత లేకుండా ఉండడం. మన మనుషులు కూడా చూడండి, 100 సార్లు హెల్ప్ చేయండి, మనం ఒక్కసారి చేయకుండా ఉండండి, ఏది గుర్తుంటుంది? చేయకుండా. 100 సార్లు చేసింది గుర్తుండదు. అది మనం కూడా, దాంట్లో మళ్ళీ మనమే స్పెషల్, మనం మంచోళ్ళం, వేరే వాళ్ళు చెడ్డోళ్ళం కూడా. ఇది హ్యూమన్ నేచర్. 100 సార్లు మీరు సహాయం చేయండి, ఒక్కసారి కుదరట్లేదు బ్రదర్, ఈరోసారి కుదరదు, నాకు కొంచెం వేరే ఉంది, నేను చేయలేను అనండి, ఎమ్మటే రిలేషన్స్ మారిపోతాయి, ఎమ్మటే సంబంధ బాంధవ్యాలు మారిపోతాయి. కారణం బేసికల్గా మనది కృతజ్ఞత లేని తత్వం. కానీ క్రైస్తవ జీవితంలో నువ్వు నేను ఏం నేర్చుకోవాలంటే వీ హ్యావ్ టు బి లర్న్ టు బి థ్యాంక్ఫుల్. ప్రభుకి కృతజ్ఞతను కలిగి ఉండటం, కృప గుర్తించటం, ఇది మనకి ఇవ్వబడిన కృప, దీనికి మనం పాత్రులము కాదు, దీనికి మనం అర్హులము కాదు, దీనికి తగ్గ
అర్హత మనలో లేదు. ఇది కేవలం దైవ కృప అని మనం గుర్తించగలిగితే మన జీవితంలో కంప్లైంట్లు ఉండవు, మన జీవితంలో ప్రభువు మీద అలగటం ఉండదు, మన జీవితంలో అతిశయం ఉండదు. నేను గొప్ప, నేను అలా చేశాను, నేను ఇలా చేశాను, నేను ఇంత కష్టపడ్డాను. పౌలు గారు అంటాడు, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప. నేటిదిలో చాలామంది క్రైస్తవులు ఈ కృపను ఎరుగక వాళ్ళు అనుకుంటున్నారు, నేను ఇలా చేశాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నేను ఈ పని చేశాను, దేవుడు నేను ఇలా కానుకిచ్చాను, ఇదిగో నాకు ఇలా వచ్చింది, నేను ఇది ఇలా కానుకిచ్చాను, అలా ఉద్యోగం వచ్చింది, నేను ఇలా చేశాను. అంటే క్రయ విక్రయ ఒప్పందం, ట్రాన్సాక్షనల్ రిలేషన్. నో, మనమేదో చేస్తే దేవుడు ఇయటం కాదు. మనకి ఏది ఇచ్చినా అది కేవలం దేవుని. మనం చేసేది ఎట్లా అంటే, ఇప్పుడు మన పిల్లోడు బర్త్డేకి 1000 రూపాయలు 2000 కేక్ కొనిస్తాం. వాడు ఏం చేస్తాడు, కేక్ ముక్క ఒకటి పెడతాడు. మనం చేసేది అదే. అంతకు మించి నేను ఇచ్చాను దేవునికి అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ మొట్టమొదటిది కృప, ఇది మనం ఎరగాలి. మనం ఎవ్వరము కూడా దేవుని కృపకు పాత్రులము కాదు. ఇది ఉచితముగా ఆయనకు అనుగ్రహించిన కృప. కృతజ్ఞత కలిగి, ఇంకో 2 సంగతులు ఉన్నాయి అక్కడ. కృప కలిగి, వినయ భయ భక్తులు. మనకు మూడు పదాలు ఉన్నాయి, వినయము, భయము, భక్తి. కానీ మూల భాషలో 2 పదాలు అక్కడ ఇవ్వబడ్డాయి. ఒకటి ఫియర్, రెండవది ఆవ్, FEAR, ఫియర్. ఇది మనకు తెలుసు బాగా. భయం. నిజమే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు కృప కలిగిన వాడు. కానీ దాని అర్థం బైబిల్లో మీరు దేవుడు అంటే భయపడకండి అని ఎక్కడా కూడా లేదు. భయభక్తులు, యెహోవాయందు భయభక్తులు, యెహోవాయందు భయభక్తులు, యెహోవాయందు భయభక్తులు. దేవుడు మనం భయపడవలసిన వాడు. చాలాసార్లు మన జీవితంలో మనం ఎంత నిర్లక్ష్యమైపోతామంటే ఈ భయమును కోల్పోతాం. ఇక భక్తిహీనులకైతే దేవుని భయం లేదు. రోమాపత్రికలో చెప్పబడినట్టుగా వారి కనుల ఎదుట బుద్ధిగా దేవుని భయము లేదు. ఆరంభ దినాల్లో చాలా భయం కలిగి ఉంటాం. ఆరంభ దినాల్లో క్రైస్తవ విశ్వాస జీవితపు తొలి దినాల్లో మనకు చాలా భయం. అమ్మో, దేవుడు మాట్లాడతాడు, దేవుడు అప్పుడు ఇలా చేస్తే అలా చేస్తాడేమో, దేవుణ్ణి దుఃఖపరచకూడదు, దేవుణ్ణి గాయపరచకూడదు, చాలా భయం కలిగి జీవిస్తాం. కానీ దినాలు గడిచే కొద్ది దేవుడు అలవాటు అయిపోతాడు. ఈ 2 పదాలు దగ్గర పదాలు, ఫియర్, ఆవ్ అంటే ఏంటి? అబ్బా ఎంత బాగున్నాడు. గౌరవముతో కూడిన భయం. భయభక్తి అంట. భక్తి అంటే ఏంటి? మన కింద కూర్చుంటాం, ఏంటది? భక్తి. వంగుతాం, ఏంటది? భక్తి. మోకాళ్ళు వేస్తాం, ఏంటది? భక్తి. అంటే అది ఎక్స్టర్నల్ భక్తిలో మాత్రమే కాదు, మన హృదయం లోపల ప్రాముఖ్యం. బయటకు భక్తి చాలామంది చూపిస్తారు, బయటకు చూపించాలి, అంతకంటే ముఖ్యంగా లోపల కలిగి ఉండాలి. చాలామంది బయటికి భక్తి ఉంటుంది, కానీ లోపల దేవుని భయం ఉండదు కదా. 7 దినాలు మనం చూస్తున్నాం, అక్కడక్కడ గొడవలు జరిగినప్పుడు ఎవ్వరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు, కేకలేస్తున్నారు, స్టేజ్ ఎక్కుతున్నారు. ఏం పోయింది? దేవుని భయము పోయింది. నా ప్రార్థన ఏమై ఉండాలంటే, ప్రభువా, నేను ఎంత సీనియర్ బిలీవర్నైనా, నేను ఎన్ని సంవత్సరాలు నిన్ను సేవించినా, నీ భయము నాలో స్థిరపరచు. యెహోవా భయము వారికి ఐశ్వర్యము అని యెషయా గ్రంథంలో రాయబడింది. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును అని యేసు ప్రభు గురించి రాయబడింది యెషయా గ్రంథంలో. యెహోవా నీ వాక్యము చేత, చూడండి, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం. నేటి దినాల్లో ఈ భయం లేకపోవటం మనకి ఏమాత్రం శ్రేయస్కరం కాదు ప్రియులారా. నిజంగా దేవుని భయం మన జీవితాల్లో ఉందా లేదా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. 120వ వచనం అమ్మా, 119, 120. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను 161వ వచనం. నీ వాక్యము, నీ వాక్య భయము నా హృదయమందు. ఇంకో మాట కూడా మీరు చదివారు కదా ఎక్కడో, ఏంటంటే నీ ఆజ్ఞలు.
నీవిచ్చిన వాక్యము ఎన్నో వచనం నాన్న? 38వ వచనము. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. వాక్యము మనలో ఏం పుట్టించాలంటే దేవుని ప్రియులరా, దేవుడు కృప కలిగినవాడు, దేవుడు ప్రేమ కలిగినవాడు, దేవుని ఉగ్రత యేసు ప్రభువు శిలువలో తీసివేయబడింది. బట్ దాని అర్థం నువ్వు భయం లేకుండా జీవించమని కాదు. మనలో ఏముండాలంటే దేవుని భయం. మన మాటల్లో దేవుని భయం ఉండాలి. నేను ఈ మాట మాట్లాడకూడదు, దేవుడు దీన్ని ఒప్పుకోడు, భయం ఉండాలి. నేను ఈ కార్యం చేయకూడదు, భర్త ఉన్నాడు, భార్య మీద చేసుకోకూడదు. ఎందుకు? దేవుని భయమును బట్టి. మనం ఇతరులను తృణీకరించకూడదు. ఏం చెప్పాడు యేసుప్రభువాడు? వ్యర్థుడా అనువాడు అన్నాడు. యూజ్లెస్ అనకూడదు. కారణం దేవుని భయం మనలో ఉండాలి. నేను ఈ మాట అనకూడదు, నేను ఇలా చేయకూడదు, నేను ఇలా ప్రవర్తించకూడదు. భయం, దేవుని భయం. నెహెమ్యా అంటాడు, నాకు ముందున్న అధికారులు లంచాలు తీసుకున్నారు ప్రజల దగ్గర, కానీ నేను దేవుని భయము వలన నేను అలాగూ చెయ్యలేదు. దేవుని భయం. ఎవరో చూస్తున్నారని కాదు. చాలాసార్లు మనుషులు ఏంటంటే, అన్న సేవకుని భయం ఉండాలా అంట. సేవకుని భయం ఎన్ని రోజులు ఉంటుంది? సేవకుని భయం ఎక్కువ రోజులు ఉండదు. ఏ భయం ఉండాలి ప్రజల్లో? దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉండాలి. ఆ భయం మనం గుర్తించాలి, జాగ్రత్త పడి గుర్తించాలి. దేవునికి పిల్లరా, దేవునికి భయపడ అంటే మనం ఏమనుకుంటామంటే భయం అనేది నెగిటివ్ ఎమోషన్ అనుకుంటాం. నాకు భయం లేదు అంటుంటాం. నో, దేవుని పట్ల భయం మనకు ఆశీర్వాదం. దైవ భయమునుంది. దాని ఈ కీర్తనకాడు ప్రార్థన చేస్తున్నాడు, దానికి స్థిరపరచు ప్రభు. ఒకచోట అంటాడు కీర్తనకాడు, నీ భయము విడిచి తొలగిపోనట్లుగా మమ్మల్ని ఎందుకు వదిలేసావు ప్రభు అంటాడు. చూడండి ఎక్కడ ఆ మాట, సరే గుర్తులేదు, నాకు సరే గుర్తులేదు, తర్వాత ఎప్పుడని చెప్తాను. నీ భయము విడిచి తిరిగినట్లుగా మమ్మల్ని ఎందుకు వదిలేసావు ప్రభు అంటాడు కీర్తనకాడు. ఇక్కడ మన ప్రార్థన ఏంటంటే దేవుని సేవించటంలో, దేవుని ఆరాధించటంలో ఏముండాలా? భయం ఉండాలి. క్యాజువల్గా ఇట్లా చేయకూడదు. పోయిన వారం మనం చూసాం, హేబేలు తన తొలిచూలు మందలో తొలిచూలు వాటిలో కొవ్విన వాటిని, కయ్యను తన పొలము పంటలో కొంత క్యాజువల్. నాదాబు అబీహులు వారు ప్రధాన యాజకుని కుమారులు, దేవుని చేత పిలువబడినవారు. మోషే అహరోనులతో పాటు నెక్స్ట్ జనరేషన్లో నాదాబు, మోషే కుమారులు లేరు, అక్కడ, కానీ అహరోను కుమారులు ఉన్నారు, నాదాబు అబీహులు. కానీ వారు యెహోవా ఆజ్ఞాపించని వేరొక అగ్ని. ఏంటది? నిర్లక్ష్యము. మన జీవితంలో పిల్లల మనం జాగ్రత్తగా ఉండకపోతే మనం సేవించే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఎందుకంట ఏలయనగా దేవుడు దహించు అగ్ని. వీ కెనాట్ బి ప్లేఫుల్. ఆటలాడలేం దేవునితోటి. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డు. ఓ మనుషుడా, ఏం విత్తుదువో అదే పంటను. మనుషులు చూడకపోవచ్చు, మనుషులు గమనించకపోవచ్చు, కానీ మనకు గుర్తుపెట్టుకోవాలా, దేవుడు చూస్తున్నాడు. చాలాసార్లు మన మనుషులు చూసినప్పుడు చాలా చక్కగా ఉంటాం. మనుషులు లేనప్పుడు ఇక అసలు మన మాటలు, మన క్రియలు, నన్ను ఎవరు ఆపేదాం. దేవుడు చూస్తున్నాడు. ఏముండాలి విశ్వాస జీవితంలో అంటే దేవుని భయం. రెండవది అనగా భక్తి. ఏంటి భక్తి అంటే? పెద్దోళ్ళు వస్తారు, లేచి నిలబడతాం, ప్రైజ్ లార్డ్ అంకుల్ అని చెప్తారు, భక్తి. కానీ ఈ ప్రాబ్లం ఏంటంటే మనుషులతోటి ఫస్ట్ రోజున్న భక్తి తర్వాత రోజు ఉండదు. ఎందుకు? అలవాటైపోతాం. ఫస్ట్లోనేమో అన్న చాలా జాగ్రత్తగా ఉంటాం, కానీ ఆ ఇంటిమసీ పెరిగే కొద్దీ, సన్నిహితత్వం ఏనా బాగా ఫస్ట్లో ఎట్లనో అన్న ప్రైజ్ లార్డ్ భుజమే చేసేస్తాం. దేవుని విషయంలో నువ్వు నేను అలా సాహసం చేయకూడదు. వీ కెనాట్ టేక్ గాడ్ లైట్. వీ కెనాట్ టేక్ గాడ్లీ థింగ్స్ లైట్. దే ఆర్ వెయిటీ మ్యాటర్. మనం మాట్లాడుకునే సంగతులు ఏదో అందంగా ఉండడానికి కాదు. శాశ్వతంగా మనం జీవములో ఉంటామా, శాశ్వతంగా మనం అగ్నిలో ఉంటామా అనుకునే మాటలు.
మన శాశ్వత కాల జీవాన్ని నిర్ణయించేటువంటి మాటలు. ఇక్కడ ఏదో సరదాకి తావు లేదు. భయము, భక్తి. నాదాబ్ అబీహులు భక్తిని కోల్పోయారు. ఉజ్జా చేసేసాడు మందసం మీద, నేను వేయకూడదు కదా అనుకోలేదు, చేసేసాడు. ఉజ్జియా రాజును కదా అని చెప్పి ధూపార్తి తీసుకుని వెళ్ళాడు. ఏది? యాజకులు మాత్రమే వేయవలసిన ధూపం. మళ్ళీ కొత్త నిబంధనలో యాజకులు అంటే సేవకులు అనుకోవద్దు. అక్కడ మనం హైలైట్ చేయాల్సిన అంశం ఏంటంటే, దేవుడు ఆజ్ఞాపించని దాన్ని అతను చేస్తున్నాడు. దేవుడు ఒప్పుకోలేదు. దేవుని పట్ల ఉండవలసిన భయము, దేవుని పట్ల ఉండవలసిన, దేవుడు ఎప్పుడు మనకు అలవాటు కాకూడదు. ఒకసారి పిల్లల్లో కూడా మనం చెప్పి 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 ఆ చెప్పే దాంట్లో మొత్తం బోద్దు అసలుగా కదా. ప్రైజ్ లాడ్ ఇప్పుడు మన కొన్ని సంఘాలు ఏమంటారు, హల్లు 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 అంటారు. ఇక హల్లు అనేది ఎంత అలవాటు అయిపోతే పెద్దరికి హల్లు అంటారు. కారణం దాని వాల్యూ పోయింది. బంగారం కూడా మీకు రోజు ఇంట్లో పెట్టండి బంగారాన్ని, దాని వాల్యూ పోద్ది. కానీ దేవుని విషయంలో నువ్వు నేను జాగ్రత్త పడాలి. దేవుణ్ణి మనం తేలిగ్గా తీసుకోవడానికి లేదు. కలిగి దేవునికి ప్రీతికరమైన సేవ, మనకు ప్రీతికరం కాదు, మనకేమిష్టమో కాదు, దేవునికి ప్రీతికరం. దేవునికి ఏమిష్టం ఇది మనం ఆలోచించాలి. దేవునికి ఏమిష్టం ఎలా తెలుస్తుంది? దేవునికి ఏమిష్టమో ఇదిగో దేవుని గ్రంథం. ఈ గ్రంథం ఎందుకు? దేవునికి ఏమిష్టమో కదా. చాలాసార్లు చెప్పాను మీకు నేను. ఆశ్వేరోషు రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ కన్యకలకి, ప్రతి కన్యకకి ఆమెకి ఏమిష్టమో ఇచ్చేవాళ్ళు. కాబట్టి అమ్మాయిలందరూ ఏం చేసేవాళ్ళు? ఆ రోజు కొరకు కనిపెట్టి వాళ్ళకి ఏమిష్టమో కోరుకునేవాళ్ళు. ఇక్కడ ఎస్తేర్ ఏం చేసింది? షండుడైన హేగే నియమించిన అలంకారము తప్ప మరి ఏదియు. ఎందుకు? రాజుకి ఏమిష్టమో అది హేగేకు తెలుసు. కాబట్టి ఆయనకేమిష్టమో అది ధరించింది, తనకేమిష్టమో కాదు. నీ నా జీవితంలో ప్రతిసారి వేసుకోవాల్సిన ప్రశ్న, ఇది దేవునికి ఇష్టమేనా, అనుకూలమేనా? ప్రీతికరం, అనుకూలం ఒకటే పదం, యాక్సెప్టబుల్. ఎక్కడుంది ఈ మాట? రోమా 12లో కూడా ఉత్తమమును అనుకూలమైన దేవుని చిత్తము, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక, దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులను అర్పించున్నట్లుగా. అనుకూలము అర్పణ, అనుకూలము అర్పణ. మన అర్పణ దేవునికి అనుకూలము కావాలి. ఎప్పుడు అనుకూలమవుతుంది? దేవుడికి ఏమిష్టమో మనం గమనించాలి, గ్రహించాలి. ఈ బైబిల్ గ్రంథం ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకోవటానికి, దేవుని స్వభావ లక్షణాలు తెలుసుకోవడానికి. దేవునికి ఏమిష్టం చెప్పండి? విరిగి నలిగిన మనసు ఇష్టం. నేను ఎవరినో తెలుసా, అది దేవునికి ఇష్టం లేదు. నేను విరిగిన వాడను, నేను నలిగిన వాడను, గుర్రముల బలమునందును నర్ల కాలి సత్తువని అందును ఆయన ఆనందించువాడు కాడు. తన కృప కొరకు వేడుకొని వారిలో దేవుడు ఆనందించువాడు. నాకేం అవసరం లేదు ప్రభా, నువ్వు ఇప్పుడు పెద్ద అవసరం లేదు అడుగుతాలే, అది దేవునికి ఇష్టం లేదు. నా వల్ల కాదు, నువ్వు నాతో వస్తేనే నేను వెళ్తా, నువ్వు రాకపోతే నేను వెళ్ళను. ఇది దేవునికి ఇష్టం. చెప్పాలని చాలా సంగతులు ఉన్నాయి, దేవునికి ఇష్టమైన సంగతులు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేని అందు అతిశయింపకూడదు అనగా, భూమి మీద నీతి న్యాయములు జరిగించుచు కృప చూపుచున్న యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకొంటను బట్టియే అతిశయించవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడను. దేవుడు ఆనందిస్తాడు దేంట్లో? మన దీనత్వంలో, ఆయన ఎరగటంలో, ఇతరుల అవసరతలో పాలు పొందటంలో. ఫిలిప్పీలకు 10 రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, మీరు పంపించిన వస్తువులు సువాసనగా ఉన్నాయి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవునికి ఏమిష్టం? చాలాసార్లు మనమే ఆలోచిస్తాం, మనకేమిష్టం. విశ్వాసిగా దినాలు గడిచే కొద్ది మనం ఆలోచించాల్సింది ఏంటంటే దేవునికి ఏమిష్టం. 4 విషయాలు చూసాం. కాంట్రాస్ట్, కాషన్, కాన్స్టెన్సీ, కాన్సెక్రేషన్. ప్రతిష్ట ఏంటది? నిశ్చలమైన రాజ్యం పొందాం, కదలని దేవుని రాజ్యం పొందాం. కానీ ఆ దేవుని రాజ్యం వెతుకుదాం, దేవుని రాజ్యం కొరకు జీవిద్దాం. ఆ దేవుని రాజ్యం భోజనం పానం కాదు, దేవుని రాజ్యం శక్తితోనే ఉంది, మాటలతోటి కాదు.
భోజన పదార్థములను బట్టి కాదు, దేవుని రాజ్యము కొరకు జీవిద్దాం. ఆ రాజ్యము పొందిన వారమై, కృతజ్ఞత కృప కలిగిన వారమై, భయము భక్తి దేవుడు ఎప్పుడు మనకు అలవాటు కాకుండా ఉండునుగా. అంటే అలవాటు ఇన్ సెన్స్, దేవుడు వచ్చాడా కూర్చోమని మాట తర్వాత వస్తా నేను. దేవుడు ఆయన ఎంత గొప్పవాడో నేను గమనించాలి. ఆయన విషయాలు ఎక్కడ మనం తేలిగ్గా తీసుకోవడానికి లేదు. వినయము భయభక్తి కలిగి దేవునికి ప్రీతికరమైన ఆరాధన. ఆరాధన అంటే కేవలం పాటలు కాదు, మన జీవితమే ఆరాధన. మనం మాట్లాడే మాటలు ఆరాధన, మన జీవించే జీవితం ఆరాధన, మన క్రియలు ఆరాధన. కేవలం ఆరాధన అంటే మందిరంలో జరిగేది ఒక్కటే ఆరాధన కాదు, మందిరం వెలుపల మన జీవితం ఆరాధన. అది మనం గుర్తించాలి. అది ప్రీతికరంగా ఉంటే దేవుడు సువాసనను ఆగ్రానిస్తాడు. అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసు. అలా అంటానికి దేవుడు మనకు సహాయపడుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 18 నుంచి 29 వరకు కూడా చెలించబడని రాజ్యములోకి మేము వచ్చాం. ఈ లోకంలో అనేకమైన సంగతులు మాకు చుట్టూ కనపడుతున్నాయి. ఇవి చెలించిపోతాయి, ఒకనాడు కనపడవు. మేమే ఈరోజు కనపడుతున్నాం, కొద్ది రోజుల తర్వాత మేము కనపడం. మా పేరు ఎవరికి గుర్తుండదు. మా క్రియలు, మా సంపాదన, మా పేరు ప్రతిష్టలు ఒక 50 సంవత్సరాల తర్వాత ఎవరు మాట్లాడుకోరు. మేము ఎవరికి గుర్తున్నాం, ఒకరు మాట్లాడుకున్నా అది మాకు తెలియదు. కనుక దేవా, మా జీవితం చెలించబడే వాటి మీద కాకుండా చెలించబడని నిశ్చలమైన సంగతుల మీద కట్టుకోవడానికి కృప చూపించండి. ఏవి చెలించబడేవి, ఏవి చెలించబడనివి అనేది మాకు అర్థం కావటానికి కృప చూపించండి దేవా. ఆ నిశ్చలమైన రాజ్యము పొంది కృప కలిగి జీవించుటకు సహాయము చేయండి. కృప అతిశయాన్ని తొలగిస్తుంది, కృప గర్వాన్ని తీసివేస్తుంది, కృప కృతజ్ఞతను తీసుకొస్తుంది. చాలాసార్లు మా జీవితంలో ఈ కృపను మేము మర్చిపోయి మా క్రియల చేత మేమేదో సాధించినట్లుగా మేము గర్విస్తూ ఉంటాం. మీ కృపను ఆధారం చేసుకోవడానికి సహాయం చేయండి. నీ కృప తప్ప మాకింక దేని యందును అతిశయించటం మాకు దూరమగునుగాక. అంత మాత్రమే కాకుండా భయము భక్తి వినయము అనకువ మా జీవితాలు అనుగ్రహించండి. నీవు అసహించుకునే వాటిలో ప్రథమమైనది గర్వం, అహంకారం, తృణీకరించటం, అతిశయం, నేనే గొప్ప అనే లక్షణాలు. ఇవి దేవుని దగ్గర అస్సలు పని చేయవు. కనుక ప్రభువా, మేము దినాలు గడిచే కొలది దీనులము, నమ్రత కలిగిన వారము, లోబడే వారము, నేర్చుకునే వారము, ఇతరులను గౌరవించే వాళ్ళము, ఇతరులను ఘనముగా ఎంచేవారము, దేవుని దగ్గర తగ్గించుకునే వారముగా మమ్మల్ని చేయండి. దేవుని భయము చేత, దేవుని పట్ల ఉండాల్సిన భక్తి మా జీవితాల్లో ఉండినట్లుగా సహాయం చేయండి. ఎక్కడ దేవుని విషయాల్లో మేము నిర్లక్ష్యముగా ఉండకుండా మీరు మాకు కృప చూపించండి. మేము సేవకులం, మేము యాజకులం, మేము దహించు అగ్నిని సేవిస్తూ ఉన్నాం. హౌ కెన్ వి బి క్యాజువల్? మా మాటలు, మా వస్త్రధారణ, మా క్రియలు, మా చూపులు, మా తలంపులు, వీటన్నిటిలో నీ భయము మా జీవితాన్ని గవర్ను చేయనట్లుగా సహాయము చేయండి. కృప చూపించు. నిన్ను సేవించున్నట్లుగా నీకు ప్రీతికరమైన ఆరాధన, నీకు ప్రీతికరమైన సేవ మేము చేయనట్లుగా మా జీవితం నీకు ప్రీతికరమైతే ఎంత గొప్ప సంగతి ప్రభువా. మమ్మల్ని బట్టి నువ్వు ఆనందించాలి, మమ్మల్ని బట్టి నువ్వు సంతోషించాలి. అలా జీవించుటకు మాకు సహాయపడమని కృప చూపించమని యేసు ప్రభువుని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే మనం మోకరించి